రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, కేజ్రీవాల్ గారిని నిన్న అరెస్ట్ చేయడం చూస్తున్నాం. 10 రోజుల గ్యాప్ లో కవిత గారిని, కేజ్రీవాల్ని ఒకే కేసులో అరెస్ట్ చేసేసారు. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వీళ్ళిద్దరిని కూడా ఒకే గదిలో ఉంచబోతున్నారు అని చెప్పేసి. అంతకుముందు కూడా మనం డిస్కస్ చేస్తాం, వీళ్ళిద్దరిని కలిపి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు అని చెప్పేసి. మరి ఏంటి దీని గురించి ఏం చెప్తారు మేడం? గత వారం రోజులుగా మనం చూస్తున్నాం, కవిత హైడ్రామా నడిపించటం కానీ ఇవన్నీ చూసాం. ఆమె అరెస్ట్ అయ్యి ఇప్పటికీ వారం రోజులు అయ్యింది. తను ఇచ్చిన సాక్ష్యాలే కానివ్వండి, ఎవిడెన్స్లే కానివ్వండి, ఏదో ఇచ్చి ఈడీకి ఇవ్వబట్టే కేజ్రీవాల్ గారిని కూడా అదుపులోకి తీసుకోవటం జరిగింది. సరే, అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరిని ఒకే చోట కూర్చోపెట్టి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటం, ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం, ఇలా అక్కడే ఈడీ ముందురే గొడవ పడటం కూడా చేశారు. సో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అరుచుకోవటం చూసి వాళ్ళు అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు, ఈ నా గురించి ఏం చెప్పుండదేమో అని కవిత అనుకొని ఉండొచ్చు మేబీ ఇన్ని రోజులు. అక్కడికి కేజ్రీవాల్ గారిని తీసుకురావటానికి అవకాశం వచ్చింది, అక్కడికి వచ్చాడు కాబట్టి ఈవిడ నా గురించి ఏదో ఇంటిమేషన్స్ ఇచ్చేసింది, నా గురించి ఇన్ఫర్మేషన్ చెప్పింది కాబట్టి అనేది కోపం ఆయనలో ఉండొచ్చు. సో అది బహిరంగానే అక్కడ ఈడీ ముందే బయటపడటం కూడా జరిగింది. అది కూడా కాకుండా కవిత గారి పిఎస్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కానీ తీసుకోవటమే కానివ్వండి, వాళ్ళు అప్రూవల్గా మారిపోవటమే కానివ్వండి, వాళ్ళ ఫోన్స్ స్వాధీనం పరుచుకున్నారు కాబట్టి ఈడీ ఇక్కడ నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి వాళ్ళకు కూడా చెప్పబట్టి కేజ్రీవాల్ గారు అరెస్ట్ అవ్వటం. అంటే ఆయన మీద ఉన్న ఒక ఇమేజ్ ఉండేది, కేజ్రీవాల్ మీద ఒక సామాన్య వ్యక్తి సీఎం స్థాయి వరకు ఎదిగాడు అనే దానికి ఒక గుడ్ విల్ ఉండేది అతనికి. ఈరోజు అదంతా పోగొట్టుకోవటం జరిగింది. కవితను ఇక్కడ తెలంగాణకి సీఎం కూతురు అవ్వటమును, ఆవిడ ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా చూసి ఈవిడ ఆల్రెడీ వీళ్ళకి వీటిల్లో ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. కవిత గారి ఫ్యామిలీకే కానివ్వండి, కలవకుంట్ల ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈ ఎక్స్పీరియన్స్ మనం చూసాం. తెలంగాణలో వీళ్ళు ఏ రకంగా దందాలు చేయటమే కానివ్వండి, ఇక్కడ స్కాములే కానివ్వండి, వీళ్ళకి కావాలనుకున్న వాటికి చోట ప్రాజెక్టులు, వీళ్ళకి ఎక్కడైతే ఆదాయం ఉంటుందో అక్కడ ప్రాజెక్టులు కట్టడమే కానీ ఏదైనా చేయడానికి తెగించి ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే మనకు డబ్బులు ఎలా వస్తాయి, ఆ ఆదాయ వనరులు చూసుకుంటారే కానీ ప్రజలకు బనుకు రావాలనే అట్లాంటి స్కీములు చేయటమే కానీ అట్లాంటివి ఎప్పుడూ కూడా వీళ్ళకు ఉండదు. కాబట్టి సో కవిత గారి ఢిల్లీలో స్కామ్ చేయటం వరకు, అంటే తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఢిల్లీ వరకు వెళ్ళింది అనమాట. ఆవిడ ఎంపీ అయ్యేటప్పటికి నేషనల్ లీడర్గా ఫీల్ అయ్యింది. ఇంకా వాళ్ళ నాన్నగారు బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టేటప్పటికి ఒక బీఆర్ఎస్ లీడర్గా, అంటే నేషనల్ పార్టీ అనే దీంతో వాళ్ళు నేషనల్ వైజ్గా ఇలాంటి స్కాములు చేయడానికి తన మెంటల్గా ప్రిపేర్ అయిపోయినట్టే అనిపిస్తుంది మనకు. అది ఖచ్చితంగా కూడా కేజ్రీవాల్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏదేమైనా కూడా నిజాలు నెగ్గు తెలుస్తారు. తన కోర్టుకు కూడా వెళ్ళింది బెయిల్ కావాలని, సుప్రీంకోర్టు, అది కూడా ఈరోజు రిజెక్ట్ చేయడం జరిగింది. సో బెయిల్ రాలేదు. ఇంకా మీరు అంటే ఎవరు కూడా డైరెక్ట్ వెళ్ళి సుప్రీంకోర్టులో బెయిల్కి వెళ్ళరు. ఈడీ కోర్టు ఉంటాయి, వాటి నుంచి క్రింద ప్రాసెస్ నుంచే వెళ్ళాలి కానీ ఒకేసారి సుప్రీంకోర్టుకి ఎవరు కూడా బెయిల్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాకపోతే కవిత అలా అప్లై చేసుకోవటం జరిగింది. సో దాన్ని కూడా రిజెక్ట్ చేయటం జరిగింది. ఏది ఏమైనా నిజాలు నిగ్గుదేలే వరకు అయితే వాళ్ళకి బెయిల్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఈడీ కస్టడీ నుంచి కోరుతూనే ఉంటుంది, వాళ్ళు ఎన్నిసార్లైనా వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కస్టడీ అడిగే ఆస్కారం అయితే ఉంటూనే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఇద్దరు, అంటే ఇప్పుడు ఒక విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం మూలాన, అరుచుకోవటం మూలాన, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగని వీళ్ళంతటా వీళ్ళ విషయాలు వీళ్ళే బయట పెట్టుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా సహజంగా వాళ్ళ ఆ నేచర్ ఉన్నది. కాబట్టి వాళ్ళిద్దరూ దొంగలైనప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీని చెప్పుకొని అన్ని బయటపడుతున్నారు. అది కొంచెం ఈడీకి కూడా కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది కదా, వాళ్ళ పని కూడా కొంచెం సులభం అవుతుంది. ఇద్దరు ఒకే టేబుల్ దగ్గర ఒకే ఎదురెదురుగా కూర్చోపెట్టి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరి నుంచి కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇన్వెస్టిగేషన్ కూడా ఈజీగా అయిపోతుందేమో అనిపిస్తుంది. మేడం, మొదటి నుంచి కూడా ఈడీ కేసులో చాలా మందిని అప్రూవల్గా మార్చుతూ వస్తుంది.
మరి ఇప్పుడు కేజ్రీవాల్ గారు, కవిత గారు ఇలాంటి హై ప్రొఫైల్ ఉన్న ఈ వ్యక్తులు అప్రూవల్ గా మారే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అప్రూవల్గా మారటం అంటే ఆస్కారం ఇప్పుడు వాళ్ళకి తగ్గ ఎవిడెన్స్ అన్ని వాళ్ళకి పక్కాగా దొరుకుతున్నప్పుడు ఎప్పటికైనా వాళ్ళు అప్రూవల్గా మారాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళ మీద ఎవిడెన్స్ దొరకనప్పుడు ఏదైనా హైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పక్కా ఎవిడెన్స్ దొరికినప్పుడు వాళ్ళు అన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎప్పటికైనా వాళ్ళు అవి చెప్తారు కూడా. కాకపోతే బెయిల్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు అప్పుడే వచ్చే అవకాశం అయితే కనపడటం కూడా లేదు. తప్పకుండా వాళ్ళు అప్రూవల్గా మారాల్సిన అవసరమే ఉంటుంది. ఎందుకంటే ఎవిడెన్స్ కనపడినప్పుడు కాదు నేను చేయలేదు, నాకు తెలియదు, నేను చూడలేదు అనే మాటలు మాట్లాడితే హైడ్ చేయడానికి వీలు పడదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నిజాలైతే చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే మేడం, ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అవ్వడం వల్ల కేజ్రీవాల్ గారికి నష్టం జరిగిందా, లేకుంటే ఇప్పుడు కేజ్రీవాల్ గారు అరెస్ట్ అవ్వడం వల్ల కవిత గారికి ఏమన్నా ప్రమాదం ఉండే ఛాన్స్ ఉందంటారా? కవిత గారు అనేది తనకి స్కాముల్లో కూరుకుపోయినప్పుడు ఎవరికైనా కూడా ఎప్పటికైనా వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి అవకాశం ఎప్పుడైనా వాళ్ళు ఫేస్ చేయాల్సిన వస్తుంది ఇట్లాంటి స్కీముల్లో ఇరుక్కున్నప్పుడు. అదేలాగా కేజ్రీవాల్ గారి ఇమేజ్ ఏమిటంటే ఆయన గురించి కొంచెం ఉన్నతంగా కరప్షన్ లేని సీఎం అని కానివ్వండి, ఆయన తీసుకొచ్చిన ఆయన నేను మారుస్తాను చేస్తానన్న వాటిని ప్రజలు నమ్మటమే కానివ్వండి, ఆయన ఇలాంటి స్కీముల్లో లిక్కర్ వాటిల్లో ఇలాంటివి ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈయన కూడా ఇలాంటి స్కాములు చేశారా, ఇలాంటి వాటిల్లో ముద్దాయిగా అరెస్ట్ అయ్యారా అని అన్నప్పుడు ఇది అనలేము. అపోజిషన్ పార్టీ వాళ్ళు కక్షపూరితంగా చేశారనేది అయితే అనలేము. ఎందుకంటే పక్కగా కవిత గారు ఇన్వెస్టిగేషన్లో చెప్పిన నిజాలను పట్టే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయటం జరిగింది. అలాంటప్పుడు ఇది అబద్ధమని, ఇది జరగలేదు అని కూడా కానీ, ఎవరో కావాలని నింద వేస్తున్నారనే కానివ్వండి అపోజిషన్ పార్టీలని కూడా చెప్పలేము. ఇది పక్కాగా జరగబట్టి అక్కడ అవతల సాక్ష్యం చెప్పిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి జరిగింది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మనం ఇంకా ఆంధ్రాలో కూడా తీసుకుంటే సేమ్ సీఎం అన్నమాట. సేమ్ రేపొద్దున ఆయన కూడా ఈడీ కేసులో ఇరుక్కొని ఉన్నాడు. రేపొద్దున ఆయనకి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతా ఉంటది. ఇప్పుడు కేజ్రీవాల్ గారు లాంటి సీఎం నే తీసుకెళ్ళినప్పుడు రేపు నా పరిస్థితి ఏంటో, నేను కూడా వెళ్లాల్సి వస్తుందేమో అనే భయం అయితే ఖచ్చితంగా ఉంటది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కూడా టెన్షన్ స్టార్ట్ అయి ఉంటది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానీ కేజ్రీవాల్ అయినా సరే ఎవరైనా సరే ఇట్లాంటి స్కాములు చేసి దోచుకోవాలని చూస్తే, దేశంలో జనాభా ఉన్న ఇంత ట్యాక్సులు కట్టి ఇంత మనం చూస్తుంటాం ఇండియాలో జనాభా ఎక్కువ, సో ఇన్కమ్ సోర్సెస్ కూడా ఎక్కువే. కానీ వాళ్ళ డబ్బులన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికో కానీ ఇంకో దానికో కానీ ఇన్ని వేల కోట్లు స్కామ్ చేయటమే కానివ్వండి, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు జరిగిన ఈ సీఎం లాంటి వాళ్ళని అరెస్ట్ జరగటం కూడా చూస్తే అప్రిషియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈడీని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.